ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ మా ప్రత్యేకమైన శుభాభివందనాలు. ఈ సమయమందు దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. అందరూ కనులు మూసినట్లయితే ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, మహాగణుడా, మహిమగల మా గొప్ప దేవ, మీ మహోన్నతమైన నామను స్తోత్రాలు. నీ ఉచితమైన కృపను బట్టి నాయన మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మీ కృపతో మమ్మల్ని బలపరిచి నడిపించిన దాన్ని బట్టి స్తోత్రాలు. ఈ దినం మీ సన్నిధి మాతో ఉంచి మీరు కృప చూపించి నడిపించి సహాయం చేయండి. నీ కార్యాలు జరిగించి కృప చూపించండి. దీవించి ఆస్వాదించి వర్ధల చేయమని అడుగుతాం. యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానం, ఈ వాగ్దాన భాగంలో నుండి మరి దినదినము దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేస్తూ వద్దాం. ఈరోజు దేవుని యొక్క వాగ్దానం ద్వారాగా మనం ధ్యానించబోయే అంశం దీనులకు కలుగు ఆశీర్వాదములు. ఈరోజు మనం ధ్యానించబోయే అంశం దీనులకు కలుగు ఆశీర్వాదములు. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒకసారి ఆలోచన చేద్దాం. కీర్తన భాగం 22వ కీర్తన 26వ వచనం ఒకసారి చదువుకుందాం. 22వ కీర్తన 26వ వచనం. దీనులు భోజనము చేసి తృప్తి పొందుదురు, యెహోవాను వెదకువారు ఆయనను స్తుతించెదరు. మీ హృదయములు తెప్పరిల్లి నిత్యము బ్రతుకును. చూడండి, ఈ పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవాదేవుడు మాట్లాడుతున్నాడు. దీనులకు కలుగు ఆశీర్వాదము గురించి దేవాది దేవుడు మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటంటే, దీనులు భోజనము చేసి తృప్తి పొందుదురు. ప్రైజ్ ద లార్డ్. దేవుని బిడ్డలారా, దేవుని సొత్తైన ప్రజలారా, దేవుని సన్నిధిలో జీవిస్తున్న వారులారా, ఆయన కృపకు పాత్రలుగా ఉండే దేవుని జనాంగమా, ఈరోజు ఆశీర్వాదములు కావాలి అంటే దేవుని సన్నిధిలో దీనులుగా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు మనలో దీనత్వం ఉంటే, ఈరోజు మనలో మనుషులను ప్రేమించే ప్రేమాగుణం ఉంటే, దేవాది దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నేను నిన్ను ఆశీర్వదిస్తానంటున్నాడు. ఈ పరిశుద్ధ గ్రంథంలో దేవాది దేవుడు ఏమంటున్నాడంటే, దీనులు భోజనము చేసి తృప్తి పొందుదురు అంటున్నాడు. చూడండి, ఈ బైబిల్ గ్రంథంలో దేవాది దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, దీనత్వము కలిగిన వారముగా ఉండాలి, మనుషుల్ని ప్రేమించే వారముగా ఉండాలి. మనలోనైతే ప్రేమ లేదు, మనుషులలో ప్రేమించే ప్రేమాగుణము లేదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఎంత దీనాతి దీనముగా మన మధ్యకు వచ్చి దీనుడుగా ఉండి కోపాన్ని విడిచిపెట్టేసి, స్వార్థాన్ని విడిచిపెట్టేసి ప్రేమని పంచుతూ ఆ ప్రేమకు మనం అర్హులుగా ఉండాలని ఆయన ఎంతగానో మన కోసం భూమి మీదకి వచ్చాడు. దేవాది దేవుడు ఎలాంటి ప్రేమనైతే మన పైన చూపించాడో మనము కూడా అదే ప్రేమను కలిగిన వారముగా ఉండాలని దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని సంగమా, దీనులుగా ఉంటే దేవుడు అంటున్నాడు, నీ శత్రువుల ఎదుట నీకు భోజనము సిద్ధపరుస్తానంటున్నాడు. దీనత్వము కలిగిన వారముగా ఉండాలి, దీన స్వభావం కలిగిన వారముగా ఉండాలి, మంచి మనస్సు కలిగిన వారముగా ఉండాలి, మంచి ఆలోచన కలిగిన వారముగా ఉండాలి. దావీదు భక్తుడు ఈ భాగంలో రాసి పెడుతున్నాడు. ఏమని రాస్తున్నాడంటే, దీనులు భోజనము చేసి తృప్తి పొందుదురు అంటున్నాడు. ఈరోజు మన గృహాలలో తృప్తి పొందకుండా ఉండడానికి గల కారణం ఏంటంటే, మన గృహములో శాంతిని అనుభవించకపోవడానికి గల కారణం ఏంటంటే, ఆయన కృపకు మనం పాత్రలుగా ఉండకపోవడం వల్ల, ప్రేమ చూపించకపోవడం వల్ల, దీనులుగా ఉండకపోవడం వల్ల దేవుని యొక్క ఆశీర్వాదాలు మనలో కోల్పోతున్నాం. దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలంటే ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు కలిగి ప్రభు సన్నిధిలో ముందుకు సాగిపోదాం. ఆయన కృపకు పాత్రలుగా ఉందాం. దేవుని యొక్క దీవెనను అనుభవిద్దాం. ఈ మాటలు మనందరి విడుకలలో
ఫలభరితముగా ఉండును గాక. ఆమేన్. మహోన్నతుడా స్తోత్రం. నీ కృపచేత ప్రతి ఒక్కరిని బలపరచండి, దీవించండి, ఆశీర్వదించండి. ఈ వాక్యం ఉన్న ప్రతి ఒక్కరిని నాయన మీరు బలపరిచి మీ సంలో స్థిరపరిచి సహాయం చేయమని అడుగుతూ యేసు నామములో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని కృప ఇప్పుడును ఎల్లప్పుడును ప్రార్థనలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పరిచర్లంతటికి ఎల్లప్పుడు సదాతోడే నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామమునకే సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. ఇది మొదలుకుని ఎల్లప్పుడూ దీనులుగా దీన స్వభావం కలిగి మనుషులు ప్రేమించే వారముగా ప్రభు సందులో ఉందాం. దేవుని యొక్క దీవెనలు పొందుకుందాం. ఆయన కృప ఎల్లప్పుడు మనకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఇదే భాగంలో నుండి మరుసటి దినము దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేద్దాం. దేవుని యొక్క కృప ఎల్లప్పుడు మనకు తోడుగా ఉండి నడిపించునుగాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ వాక్యము చేత మీరు ఆదరించబడ్డారని మేము విశ్వసిస్తున్నాం. కావున ఈ వాక్య పరిచర్య మరింత ముందుకు కొనసాగడానికి ఈ సందేశాన్ని మీ బంధువులకు, స్నేహితులకు, కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. మీ ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 6303592508. మరిన్ని వర్తమానాల కొరకు ట్రూ లివింగ్ గాడ్ మినిస్ట్రీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.